ఇవాళ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అదే మా సొంత ఊరు కూడా. అక్కడికి వెళ్తున్నాం. ఎందుకు అనుకుంటున్నారా? ఇవాళ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దేవునికి మొక్కుతున్నారు. అన్ని నచ్చినాయిరా నచ్చిందిరా నా యొక్క పొల్లాని సంతోషంగా ఉన్నదిరా, నా యొక్క బాధ సంతోషంగా ఉన్నదిరా. ఎందుదాంరా మనము. అవును, ఇంతకీ మీకు ఏ దేవుణ్ణి మొక్కుతున్నామో చెప్పలేదు కదా. మేమైతే పంచపాండవులలో ఒకరైన ధర్మరాజు దర్శనం చేసుకోవడానికైతే వెళ్తున్నాం అన్నమాట. ఈ దేవుడు ఫారెస్ట్లో ఉంటారు. ఫస్ట్ ఈ దేవుడిని దర్శనం చేసుకునే ముందు భీముడిని దర్శనం చేసుకోవాలన్నమాట. పంచపాండవులైన ధర్మరాజు ఇంకా భీముడు వీరిద్దరూ మా సొంత ఊరైన జెండా వెంకటాపూర్లోని అడవులలో వెలిసి ఉన్నారు. ఇప్పుడు వారిని దర్శనం చేసుకోవడానికైతే మేమైతే ఫారెస్ట్లోకి వచ్చామన్నమాట. సో ధర్మరాజుని దర్శనం చేసుకునే ముందు ఫస్ట్ భీముడిని అయితే దర్శనం చేసుకోవాలి. మేమైతే ఇప్పుడు భీముడి దగ్గరికి అయితే వచ్చేసాం. దేవుడికైతే పసుపు కుంకుమలతో బొట్టు అయితే పెట్టేసి మన మనసులో ఉన్న కోరికనైతే కోరుకోవాలి. సో నేను కూడా అదే పని చేశానన్నమాట. అండ్ మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి భీముడికి కోడిని సమర్పించారు. పంచపాండవులు వారి వనవాస సమయంలో వారు అన్ని గుట్టలు తిరిగేవారన్నమాట. అందులో మా ఊరి గుట్ట కూడా ఒకటి. అందుకే మా ఊరి వారందరూ ఈ దేవుణ్ణి మొక్కుతారు. సో భీముడి దర్శనం అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే ధర్మరాజు దర్శనానికి అయితే బయలుదేరామన్నమాట. ఫైనల్గా అందరం అయితే ధర్మరాజు ఉండే ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. దేవుడు అని చెప్పి ముగ్గులేంటి ఇవన్నీ ఏంటి అని అనుకుంటున్నారా? సో మేమైతే దీన్ని ఏమంటారు అంటే, ఆ ముగ్గుని ఏమంటారంటే పట్నాలు వేయడం అని అంటారు. సో ఇది వచ్చేసి దేవుడు అన్నమాట. సో అలా ముగ్గులు వేసి ఇలా పట్నాలు వేసి దేవుడిని అయితే కొలిచామన్నమాట. సో దిస్ ఈస్ దట్ ముగ్గు. నేను చెప్పినా కదా పట్నాలు వేయడం అని. సో పట్నాలు వేసి అందరికైతే థ్రెడ్స్ కట్టేసి అండ్ నెక్స్ట్ అయితే దేవుణ్ణి క్లీన్ చేయాలి. దేవుణ్ణి క్లీన్ చేసి దానికి ఆ విగ్రహానికి పసుపు కుంకుమలతో బొట్లు అయితే పెట్టేసిండ్రు. నెక్స్ట్ మా అత్తమ్మ వచ్చేసి అందరి కాళ్ళకైతే పసుపు పెట్టేస్తుంది. పూజ ఒక ఎండ్కి వచ్చిందని అంటే, ఎండ్ అంటే మొత్తానికి ఎండ్ అయిపోలేదు ఇంకా. సో ముందు వేసుకున్న పట్నాల ముగ్గు ఉంది కదా, మా పెద్ద వాళ్ళకైతే ఇప్పుడు వాళ్ళకి దేవుడు వచ్చి అందులో డ్యాన్స్ చేస్తారన్నమాట. ఈ రోజులలో దేవుడు రావడం ఏంటక్క అని అంటే, ఎవరి నమ్మకం వాళ్ళది. Hope you guys like this video. So subscribe చేసుకోండి. ఉంటా. Bye. See you all in the next video.